వందనం బిదె తల్లి తండ్రికి వందనం గురు వందనం. వందనం బిదె విఘ్ననాయక వందనం బిదె వాణికి. వందనం బిదె మాతృభాషకు వందనం బిదె శ్రోతలు. వందనం బిదె మాతృభూమికి వందనం అభివందనం. సహృదయులైన శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతం పంచమాధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పంచమాధ్యాయాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం గత కథలో 4వ కథలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించేసి ఏ విధంగా సాధువులు ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా సుఖపడ్డారో, ఏ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ముందు సరిగ్గా ఆచరించక వాయిదాలు వేసి తర్వాత సత్యనారాయణ స్వామి మహత్యాన్ని తెలుసుకొని సుఖపడ్డారో ఆ విషయాన్ని గురించి కూలంకషంగా తెలుసుకున్నాం. ఈరోజు మనం పంచమోధ్యాయంలో మరొక కథను గురించి తెలుసుకుందాం. సూతుడు సౌనకాది మహామునులందరికీ ఈ 4 కథల తర్వాత మరొక కథను గురించి కూడా చెప్తారు. ఇంకొక కథ అనగా పూర్వం ఒక దేశాన్ని తుంగధ్వజుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ తుంగధ్వజుడు అనేక 100 కొడుకులతోటి పెద్ద రాజ్యాన్ని ఏలుతూ సుఖ సంతోషాలతో ఉన్నవాడు. ఒకసారి తను అడవికి వేటకాయ వస్తాడు. అనేక క్రూర మృగాలని చంపి సేద తీర్చుకోవటానికని చెప్పి ఒక చెట్టు కింద పడుకుంటుండగా అక్కడ ఎందరో గొల్లలు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చూస్తాడు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చూసి ఆ తర్వాత వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకొచ్చి రాజుగారికి ఇవ్వబోతూ ఉంటే తన అహం వల్ల వీళ్ళు నాకు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రజలు వీళ్ళదా తీసుకుండేది అనే నిర్లక్ష్య భావంతో తిరస్కరించడం జరుగుతుంది. ఆ కొద్దిసేపటికి వెంటనే తనకున్న 100 కుమారులు చనిపోయినట్లుగాను, తనకున్న ధనధాన్యాలన్నీ పోయినట్లుగాను, తన రాజ్యం నాశనం అయిపోయినట్లుగాను తెలుస్తుంది. ఇదంతా చూడగానే ఒక్కసారిగా రాజు కలవరపట్టం మొదలుతాడు. ఆ తర్వాత ఇదంతా తన ప్రసాదం నిర్లక్ష్యం చేయటం వలనే జరిగింది అని చెప్పేసి తెలుసుకున్నవాడై అక్కడ మళ్ళీ వెళ్ళి గొల్లలందరినీ పిలిచి అక్కడ సత్యనారాయణ చేయించి వాళ్ళ చేత ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రసాదాన్ని మళ్ళీ స్వీకరించుకున్న తక్షణమే మళ్ళీ అందరి కొడుకులు బ్రతకటము, తన పోయిన ధనమంతా ఆ రాజ్యం అంతా మళ్ళీ తిరిగి రావటము, తిరిగి తన సౌఖ్యాలన్నీ రావటము జరుగుతుంది. అప్పటి నుంచి తుంగధ్వజుడనే రాజు కూడా నిత్యము సత్యనారాయణ స్వామిని కొలవటము, అప్పుడప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ చివరికి సత్యలోకానికి వెళ్తాడు. ఈ 5 కథలని సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే శ్రద్ధగా చూస్తారో, ఎవరైతే శ్రద్ధగా దీన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఎప్పుడు సుఖంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. ఇది స్కాంద పురాణంలో రేవా ఖండంలో 5వ అధ్యాయం సత్యనారాయణ స్వామి గురించి వ్రత కథల మహత్యం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇది సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైన కథా విభాగాలు. వీటన్నిటి గురించి కొద్దిగా మనం పరిశీలించాలి. వీటి యొక్క తత్వం ఏంటి, ఈ 5 కథలు మనం ఏం నేర్చుకుంటున్నామో అనే విషయం గురించి తెలుసుకోవడానికే ఈ 5 కథల యొక్క సారాంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మరొకసారి తెలుసుకుందాము. అందరికీ స్వస్తి, నమస్కారం.